హాయ్ గైస్, వెల్కమ్ టు మై క్రికెట్. గైస్, ఐపీఎల్ లో మ్యాచ్ నంబర్ 57 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మే 8వ తారీఖు సాయంత్రం 7:30 హైదరాబాద్ లో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా క్రూషియల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఈ రెండు టీమ్స్ కి ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ లో జరుగుతుంది. రాజీవ్ గాంధీ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి ఫ్రెండ్లీ పిచ్, అలాగే చేసింగ్ చేసే టీం కి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వెన్నెలో ఇప్పటి వరకు టోటల్ గా 73 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 40% అయితే విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 59% అయితే విన్ అయింది. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, టాస్ విన్ అయితే ముందుగా చేసింగ్ చేస్తేనే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వెన్నెలో యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 162 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 150 రన్స్. సో ముందుగా బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎడిటెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 3 మ్యాచెస్ జరిగాయి. అందులో లక్నో సూపర్ జైంట్స్ 3 మ్యాచెస్ కి 3 మ్యాచెస్ విన్ అయింది. సో ఎడ్యుటేట్ రికార్డ్స్ లో లక్నో టీమ్ కే కొంచెం ఫేవర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీ హిట్టర్స్. ఈ టీమ్ కి పవర్ ప్లే లో ఒక పెద్ద స్కోర్ ని బిల్డ్ చేయగలుగుతారు. ట్రావిస్ హెడ్ ప్రతి మ్యాచ్ లో కూడా టీమ్ కి 100% ఎఫర్ట్స్ పెడుతూ మంచి స్కోర్ ని అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత అభిషేక్ శర్మ మాత్రం లాస్ట్ 3 మ్యాచెస్ లో కొంచెం వీక్ గా కనపడుతున్నాడు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితేనే ఈ టీం ఓపెనింగ్ ఆర్డర్ లో ఒక పెద్ద స్కోర్ ని బిల్డ్ చేయగలుగుతాడు. వన్డౌన్ లో చూసుకుంటే మయాంక్ అగర్వాల్ ఎక్సలెంట్ హిట్టర్, టీమ్ కి టాప్ ఆర్డర్ లో ఒక పెద్ద స్కోర్ ని అందించగలుగుతాడు. కానీ అంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి మంచి స్టెబిలిటీ ఉన్న ప్లేయర్, టీమ్ కి అవసరమైన టైంలో మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాద్ ఈ టీం మిడిల్ ఆర్డర్ లో కూడా స్ట్రాంగ్ గానే ఉంది. హెన్రిచ్ క్లాసెన్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, మంచి ఫామ్ లోనే కనపడుతున్నాడు. కానీ టీమ్ కి ఇంపార్టెంట్ టైంలో ఒక పెద్ద స్కోర్ ని ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత మార్కో జాన్సన్ లాస్ట్ 2 మ్యాచెస్ లో టీమ్ లోకి వచ్చాడు, కానీ అంతగా ఇన్నింగ్స్ అయితే ఇవ్వలేకపోయాడు. తర్వాత షాబాజ్ అహ్మద్ ఎక్సలెంట్ హిట్టర్, టీమ్ కి అవసరమైన టైంలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతాడు. ఇక అబ్దుల్ సమాద్ ఏ మ్యాచ్ లో కూడా టీమ్ కి 100% అయితే ఇవ్వలేకపోయాడు. ఈ ప్లేయర్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే ఈ టీం మిడిల్ ఓవర్స్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది. తర్వాత ప్యాట్ కమిన్స్ టీమ్ కి 100% ఇస్తున్నాడు. బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లో కూడా బాగా ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత షనూర్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా టీమ్ లోకి వచ్చాడు. ఇక భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వీళ్ళిద్దరు కూడా ఎక్సలెంట్ బౌలర్స్. ఓవరాల్ గా ఈ టీం టాస్ గెలిచినా ఓడినా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే కంపల్సరీగా 200+ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ టీం విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీం ఓపెనర్స్ గా కేఎల్ రాహుల్, కుల్కర్ని వీళ్ళిద్దరు కూడా సెటిల్ ప్లేయర్స్. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పరంగా టీమ్ ని బాగా లీడ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ పరంగా కూడా 100% అయితే ఇవ్వగలుగుతున్నాడు. తర్వాత కుల్కర్ని లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా టీమ్ లోకి వచ్చాడు. ఇతను కూడా ఎక్స్ట్రాడినరీ హిట్టర్ అయినప్పటికీ అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. వీళ్ళిద్దరూ కనుక గ్రీజ్ లో సెట్ అయితే పవర్ ప్లే లో ఒక పెద్ద స్కోర్ ని టీమ్ కి అందించగలుగుతారని చెప్పుకోవచ్చు. వన్డౌన్ లో చూసుకుంటే మార్కస్ స్టాయినిస్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, టీమ్ కి అవసరమైన టైంలో టాప్ ఆర్డర్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతున్నాడు. తర్వాత దీపక్ హూడా సెటిల్ ప్లేయర్, చిన్నగా ఫామ్ లోకి వస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, అస్టోన్ టర్నర్, కృణాల్ పాండ్యా ఈ టీం మిడిల్ ఓవర్స్ లో కూడా పర్ఫెక్ట్ గానే ఉంది. అందరూ కూడా హిట్టర్సే ఉన్నప్పటికీ ఇంపార్టెంట్ టైంలో టీమ్ కి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నారు. నికోలస్ పురాన్ బ్యాటింగ్ పరంగా ఫస్ట్ లో ఇచ్చినంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితేనే ఈ టీం మిడిల్ ఓవర్స్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది. తర్వాత ఆయుష్ బదోని సెటిల్ ప్లేయర్, ఎక్స్ట్రాడినరీ హిట్టింగ్ అయితే చేయగలుగుతున్నాడు. తర్వాత అస్టోన్ టర్నర్ చిన్నగా కంబ్యాక్ ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక కృణాల్ పాండ్యా ఏ మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ లో టీమ్ కి 100% ఎఫర్ట్స్ పెట్టినట్టు కనబడడం లేదు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే యద్వీర్ సింగ్ లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా టీమ్ లోకి వచ్చాడు. బౌలింగ్ పరంగా పర్లేదని చెప్పుకోవచ్చు. తర్వాత రవి బిష్నాయ్, నవీన్ ఉలక్, మోషన్ ఖాన్, రవిసింగ్ ఠాగూర్ ఈ టీం బౌలింగ్ పరంగా కూడా స్ట్రాంగ్ గానే కనబడుతుంది. మరి ఈ మ్యాచ్ ఈ రెండు టీమ్స్ కి ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో చూడాలి. ఇక బోత్ టీమ్స్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ లో చూసుకుంటే లక్నో టీం కన్నా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమే స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.